హాయ్. హలో. వెల్కమ్ టు మై ఛానల్. ఓకే. సిక్స్త్ క్లాస్ లెసన్ అయిన ఎర్లీ లైఫ్ టు సెటిల్డ్ లైఫ్ సంచార జీవనం నుంచి స్థిర జీవనం అనే ఒక ఈ సిక్స్త్ క్లాస్ పాఠంలో అతి ముఖ్యమైన మనకు ప్రశ్నలో వచ్చే ఏరియా ఆదిమ మానవుడు తన సంచార జీవనంలో ఎటువంటి ఒక యుగంలో గడిపాడు. ఇక్కడ మనం ముఖ్యంగా ఇందులో రాతి యుగం వస్తుంది. రాక్ ఏజ్ ఉంటుంది. ఈ రాక్ ఏజ్‌లో మనకి 3 రకాలైన భాగాలుంటాయి. ప్రకృతి సిద్ధంగా లభించిన రాయిలను ఉపయోగించి, రాతి పనిముట్లను ఉపయోగిస్తూ తను వేటను సాగించాడు. ఇది అతి ముఖ్యమైన పాయింట్. దీన్ని మనం పాలియోలిథిక్ పీరియడ్ అంటాం. క్రీస్తు పూర్వం 2,60,000 సంవత్సరాల క్రితం మొదలై క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల వరకు అతి సుదీర్ఘ కాలంగా సాగిన యుగం ఇది. రెండో యుగం అనగా మెసోలిథిక్ యుగం. మెసోలిథిక్ యుగంలో మానవుడు వేట కోసం తను లభించే రాతి పనిముట్లను తనకు అనుకూలంగా తయారు చేశాడు. కేవలం ఇక్కడ చేతితో మాత్రమే ఉపయోగించేవాడు. ఎటువంటి కర్రలు గాని, గొడ్డళ్ళు గాని ఉపయోగించలేదు. కేవలం చేతి గొడ్డళ్ళు గాని, మొనపేళ్ళను, రాయలను గాని ఈ యుగంలో ఉపయోగించి వేటను సాగించేవాడు. ఈ 2 యుగాలకు సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి అంశం బెలూమ్ గుహలు. బెలూమ్ గుహలు ఆంధ్రదేశంలో మనకి కర్నూలు జిల్లాలో బనగాలపల్లి అనే ఒక గ్రామంలో ప్రాంతంలో ఉన్నవి. ఇది అతి ముఖ్యమైనది. ఇక్కడ ఏంటంటే మనకి ఎముకలతో చేసిన పనిముట్లు ఇక్కడ లభించే భారతదేశంలో ఎక్కడా లేదని మనకు టెక్స్ట్ బుక్ ద్వారా మనకు తెలుస్తుంది. అదే విధంగా ఆదిమ మానవుడు చిత్రించిన చిత్రాలు కూడా ఈ గుహల్లో ఉన్నాయి. అదే విధంగా కడప జిల్లాలో చింతలూరు గ్రామంలో మూపురం మూపురం ఉన్న ఎద్దు ఒక చిత్రం ఇక్కడ రాతి గుహల్లో చిత్రించబడింది. ఇది కడప జిల్లాలో చింతలూరు గ్రామంలో ఉంది. ఇంకా ఈ యొక్క 2 పీరియడ్‌లు అయిపోయిన తర్వాత పాలియోలిథిక్ పీరియడ్, మెసోలిథిక్ పీరియడ్. మెసోలిథిక్ పీరియడ్‌లో మనకి క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల నుంచి 8,000 సంవత్సరాల క్రీస్తు పూర్వం. కేవలం 2,000 సంవత్సరాలు మాత్రం ఉంది. మూడవది మనకి అతి ముఖ్యమైనది ఈ నియోలిథిక్ పీరియడ్ అనగా నవీన శిలాయుగం. నవీన శిలాయుగం అనగా కంప్లీట్‌గా వ్యవసాయం. వ్యవసాయం ఎప్పుడైతే చేశాడో ఆదిమ మానవుడు అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. స్థిర నివాసం వల్ల పశుపోషణ అవసరం వచ్చింది. పశుపోషణ వల్ల తనకెంత లాభాలో కూడా గ్రహించాడు. ఇదంతా కంప్లీట్ లెసన్ మనకి యూట్యూబ్‌లో ఆల్రెడీ నేను అప్‌లోడ్ చేసి ఉన్నాను. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు పాలియోలిథిక్ పీరియడ్, మెసోలిథిక్ పీరియడ్, నియోలిథిక్ పీరియడ్, బెలం గుహలు కడపలో ఉన్న చింతలూరు గ్రామం గూడా మనకు అతి ముఖ్యమైనది. ఈ మూపరం ఉన్న ఎద్దు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.